లేదు ఆయన దయా సంకల్పం చొప్పున కొంతమంది మందిరము లేదంటే స్థలాలు ఇచ్చడానికి చాలామంది చాలా చోట్ల ఇదవుతూ ఉంటారు. వాళ్ళలో ఉండే చిన్న గిల్టీ ఫీలింగ్, నాకు ఒక వారం నుంచి ఈ వేదన వెంటాడుతూ ఉంది. ఇతరులు ఎవరిలో ఉన్న వేదన ఉందంటే ఇక అది లోపలికి వస్తుంది. ఇక కూర్చొని బాధపడుతూ ఉంటా. అసలు ఎవరు ప్రభు ఈ రకంగా బాధపడుతుంది, ఎవరు వాళ్ళు చెప్పు ప్రభు అని చెప్పని కూర్చొని ప్రార్థన చేసి ఆ తర్వాత పక్కన అప్పుడు రిలీఫ్ అవుతాను నేను. అంటే అవతల వ్యక్తులు ఎవరో బాధపడుతున్న సంగతి నాకు చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తెలియని వేదన నాకు కమ్మేస్తుంది, నాకు అమ్మడిని బలు వెలుగుతుంది. ఎవరయ్యా వాళ్ళు, ఎవరు వాళ్ళు చచ్చిపోతాం అనుకుంటున్నారు ఎవరో, లేదంటే ఇట్లా వేదన పడుతున్నారు సమస్యలను బట్టి, తెలియని భారం నాలోకి వచ్చింది ప్రభు. ఎవరున్నారు, నేనున్నానా, నా వాళ్ళు ఉన్నారా, సంఘబిడ్డలు ఉన్నారా, ఎవరున్నారు ప్రభు అంటే ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు అని చెప్పగానే వెంటనే కూర్చొని ప్రార్థన చేసి అయ్యా ఇక వాళ్ళకి రిలీఫ్ ఇవ్వని చెప్పని ప్రార్థన చేసి వదిలేస్తాం. అట్లనే వారం నుంచి వెంటాడుతూ ఉంది. అయ్యా మేము మందిరం కట్టుకున్నాము, మీకు అప్పచెబుదాం అనుకుంటున్నాను, అగ్రిమెంట్తో సహా మీకు ఇచ్చేద్దాం అని చెప్పని నిర్ణయం చేసుకున్నాం. కానీ మేము ఇప్పటిదాకా వెళుతున్న ఆ సంఘం, ఆ సేవకులు ఏమని అనుకుంటారేమో, ఒకవేళ మేము ఇదంతా మీకు ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టి ఇక్కడ సేవ జరిగిస్తూ ఉంటే రేపొద్దున వాళ్ళు మా మీద లేనిపోని బురద చల్లుతారేమో, వాళ్ళట్ట వాళ్ళిట్ట అదట్టిదట్ట అని చెప్పంటే నేను అనుకుంటా ఉన్నాను మనసులో, ప్రభు ఇది కరెక్టేనా, వాళ్ళట్ట వీళ్ళట్ట అనుకుంటే నీ దయా సంకల్పం నెరవేర్చబడదు కదా, అది ఇవ్వబడితేనే నీ చిత్తం అయితే జరిగించరాదా. ఇప్పుడు వీళ్ళు భయపడటం వల్ల ఊరొచ్చుద్ది అన్నట్టే ఉంది, కానీ అసలు దేవుని పని జరుగుద్ది అన్నట్టు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటే ఇప్పుడు మగ్దలేని మరియా ఏ రకంగా పట్టబడుతుందామా, యేసయ్య దగ్గరికి ఏ రకంగా వచ్చింది, రెండు కారణాలు. అరే రండిరా బోధకుడు అంట, నీతి వాక్కులు చెబుతుండి ఇట్టుండాలి అట్టుండాలి అంటాడు. అసలు ఇతని సంగతి జరుగుద్దని ఒక కోణం, ఏమన్నా పట్టుకున్నాం కదా, ఏం విషయంలో ఏం తీరుస్తాడో ఇట్లా అన్ని విధాలుగా రెడీ అయ్యి వచ్చారు. రాళ్ళు పట్టుకొనే వచ్చారు వాళ్ళు, రాళ్ళు పట్టుకోకుండా రాలా, అన్నిటికీ రెడీ అయ్యి రాళ్ళు పట్టుకొని వచ్చారు. తేడా చేస్తే ఆయన మీద, కరెక్ట్ చేసి ఏమ మీద అని. కానీ యేసు ప్రభు ఏం చేశాడు, ధర్మశాస్త్రం చెబుతున్న మాట వీళ్ళు మర్చిపోయారు, పగబెట్టుకొని ఏం చెప్పాడు, ఇద్దరు కలిసి తప్పు చేస్తుంటే ఆ ఇద్దరిని పట్టకరమ్మాడు, తీసుకొచ్చి ఊరు బయట తీసుకుపోయి రాళ్ళు కొట్టి చంపేమాడు, రాళ్ళతో కొట్టి చంపేమాడు. వీళ్ళు ఏం చేశారు, ఒకదాన్ని పట్టుకొచ్చారు. తేడా తీర్పిచ్చి ఆయన మీద వేద్దాం, లేదంటే ఏమ మీద వేద్దాం అని చెప్పని. అసలోడు వాళ్ళలోనే ఉండవు. అయితే ప్రభు ఏం చేశాడు, హృదయాలు అంతరంగాలు ఎరిగిన వాడు తీర్పు తీర్చాడు. వీళ్ళు తప్పు చేయనివాడు ఎవడు ముందు రాయేనాడు, దెబ్బతో కేల్కతం అయిపోయింది, ఎటోడు దారిపోయాడు. కానీ ఆమె వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ అయినా ప్రభు ఇక నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే ఆమెను రిలీఫ్ వచ్చింది. ఎవడు యాడన్న ఊరేగని నాకు అనవసరం, ఎన్ని రాళ్ళు వేసుకుంటారు వేసుకుంటారా, ఒంటి మీద పడ్డ దుమ్ము కడుగు వేసుకున్నట్టు, బట్టల మీద పడ్డ మట్టి దులిపేసుకుంటా అని చెప్పని ఆయన వెనకాలే పడి వచ్చింది. ఏడదాకా వచ్చిందావా, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ పక్కన చాటుగా కనపడకుండా ఉంటే ఆయన అడుగుతుంది, నా యేసయ్యని ఎవరు ఎత్తకపోయారు చెప్పయ్యా, నేను ఎత్తుకొని పోచా అంటుంది. అప్పుడు ఏమన్నా రబుని మరియా అనగానే రబుని అని వెనక్కి తిరుగుతుంది. ప్రభువా నువ్వేనా బోధకుడా అని చెప్పని పట్టుకోపోవచ్చు అంటే ఆమె గనక వాళ్ళు ఆ మాట అంట వీళ్ళు ఈ మాట అంటారు అనుకుంటే, ఆమె స్థిరాస్తులు అమ్మి తెచ్చి యేసయ్య పాదాల చెంత పెట్టి ఆయనకు ఉపచారం చేసిందని చెప్పని కూడా బైబిల్లో రాసింది. లోకాసు వార్త 8వ అధ్యాయం. ఎవడేమన్నా అనుకోని చెప్పని ఇదిలిచ్చేసింది. అసలు నువ్వు ఏడన్నా దూకురా, నేను మాత్రం యేసయ్య కోసం పోను, విలువ గల ఆ బహుమతి నేను సంపాదించాలని ఒక గురితో, అసలు ఆమె అనుకొని ఉండదు. పునరుద్ధాన సువార్త నేనే మోసుకొని వెళ్ళి తన శిష్యులకు చెప్పాల్సి వచ్చింది అన్న సంగతి ఆమెకు తెలియదు. కానీ ఆశ్చర్యకరుడు కాబట్టి పాపంలో పట్టబడిన ఆ పాపం నుంచి క్షమించబడి ఆ తర్వాత ఆయన వెనకాల పడి స్థిరాస్తులు అమ్మైనా సరే నమ్మకంగా ఆయన వెనకాల పడి ఉంది కాబట్టి పునరుద్ధాన సువార్తను మోసుకొని వెళ్ళేలా చేశాడు. ఎంత ఆశీర్వాదం!
ప్రపంచం మొత్తం, ఈ ప్రపంచం అంతమయ్యే సమయం వరకు కూడా ఆమె చేసిన ఆ గొప్ప కార్యం గురించి చెప్పుకుంటూనే ఉంటుంది. ఈ విలువైన ఆశీర్వాదాలు మన మతికి తొందరగా అందవు. అంత అయిపోయిన తర్వాత తొందరపడి పొరపాటు చేశాను అని చెప్పని అప్పుడు అనుకుంటాం మనం. నేను అనుకున్న ఈ విషయాలు నేను తలపోస్తూ ఉన్నాను. అసలు దేవుడిచ్చే ఆశీర్వాదం అంత గొప్ప ఆశీర్వాదం అయితే ఆ ఆశీర్వాదం మొత్తం పక్కన పెట్టి ఇప్పుడు దాకా ఆ పాస్టర్ గారు మరి ఇప్పుడు ఆ నుంచి మేము ఇటు వచ్చి నమ్మక ద్రోహులు అంటారు, అట్టాంటి వాళ్ళు ఇట్టాంటి వాళ్ళు అంటారు అని చెప్పని దిగాలో కూర్చొని ఆడేపడున్నారు. కానీ అనుకున్న పనికి ముందడిగే ఇట్లా. నేను ఎందుకు ఈ మాట పరిచయం చేస్తున్నానంటే, దేవుని కోసం నువ్వు నిలబడ్డావు, దేవుని కోసం నిందల అవమానాలు నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా. ఎందుకు అంటున్నానంటే ఆయనకే తప్పలా. మన నాయకుడు, సేనాధిపతి, మన నిజరక్షకుడు, రానున్న దినాల్లో మనల్ని పెండ్లాడి మనల్ని ఆయన భార్యగా చేర్చుకునేటువంటి మన ప్రాణప్రియుడైన యేసునాథుడికే తప్పలా. రాళ్ళ దెబ్బలు, నిందల అవమానాలు, పరిస్థితులు ఆయనకే తప్పలా. ఎన్ని అనుభవించినా కానీ ఆయన అన్నిటినీ నిర్లక్ష్యపరిచి ఒకే ఒక దానికోసం చూశాడంట.